భరత మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 11 మినిట్స్ తో G5 లో స్ట్రీమ్ అవుతుంది. సరే మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ లో అయితే నాకు కొంచెం పర్లేదు, బాగానే ఉందిలే, బాగా స్టార్ట్ చేశారులే అనిపించింది. బస్సు అప్పుడే హైవే మీదకి వెళ్ళిందిరా అనుకుంటాము. కాకపోతే ఏంటంటే టోల్ గేట్ల మీద టోల్ గేట్లు వస్తానే ఉంటాయి. ఇదొక చిన్న స్టోరీ పట్టుకొని ఎంత ల్యాక్ చేస్తారంటే మామ, అంత ల్యాక్ చేస్తారు. సరే మూవీలో స్టోరీ ఏమన్నా కొత్తగా ఉందంటే పిచ్చ అంటే పిచ్చ రెగ్యులర్ స్టోరీ. ఇలాంటి స్టోరీస్ మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. ఈ సినిమా ఇప్పుడు పడాల్సింది కాదు గైస్, ఒక 10 years బ్యాక్ పడి ఉంటే బాగుండేదేమో మరి. సరే మూవీలో స్టోరీ రెగ్యులర్ స్టోరీ. మూవీలో సీన్స్ ఏమన్నా కొంచెం కొత్తగా కొంచెం డిఫరెంట్ గా రాసుకున్నారంటే లేదు. మూవీలో సీన్స్ ఎంత నార్మల్ గా ఉంటాయి అంటే అంత నార్మల్ గా ఉంటాయి. అసలుకే నార్మల్ సీన్స్ అనుకుంటే ఆ సీన్స్ ని పట్టుకొని మళ్ళీ ల్యాక్ చేయటం సటన్ టైమ్ లో నాకు అనిపించింది గైస్, అసలు ఈ స్టోరీ ఏంది, ఈ నరేషన్ ఏంది, ఏందిరా బాబు అనిపించింది నాకు. ఇంకొకటి ఏంటంటే మూవీలో మన హీరో గారు ఈ పని ఎందుకు చేసావంటే ఒక రీజన్ ఇస్తారు గైస్. ఆ రీజన్ విని తర్వాత నాకైతే పిచ్ అంటే పిచ్చ క్రింజ్ అనిపించింది. యాక్చువల్లీ ఏంటంటే మన హీరో ఒక చిన్న పని మీద స్పెయిన్ కి వెళ్తాడు గైస్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద తప్పు చేస్తాడు. అసలు అది ఎందుకు చేసావంటే క్లైమాక్స్ లో ఒక రీజన్ ఇస్తాడు గైస్. ఆ రీజన్ వినిన తర్వాత నా చెవిలో లిటరల్లీ బ్లడ్ వచ్చింది. అసలుకి ఆ రీజన్ వినిన తర్వాత అసలు ఆడియన్స్ ఎలా నమ్ముతారో ఏంటో నాకేం అర్థం కాల. ఎంత క్రింజ్ ఉంటుందంటే లిటరల్లీ క్రింజ్ మ్యాక్స్. జోక్ ఏంటంటే మన హీరో ఆ రీజన్ చెప్పగానే మన హీరోయిన్ అయితే నమ్మేసిద్ది అనమాట. ఓకే బాగుంది నమ్మేసిద్ది. అదైతే పెద్ద అంటే పెద్ద క్రింజ్. అసలు ఎలా రా, అసలు ఇది ఎలా రాసుకున్నారు రైటింగ్ డిపార్ట్మెంట్ లో, ఎవరు ఏమనలేదా అనిపించింది నాకు. లిటరల్లీ ఏంటంటే సెన్స్ ఉండాలి మా అమ్మాయిని చూసేటంట ఏందో మరి అందంగా ఉందంట ఏందో మరి. ఇంకా మూవీలో కామెడీ విషయానికి వస్తే సునీల్ గారు ఉన్నారు, సత్య గారు ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, మురళీధర్ గారు ఉన్నారు, గెటప్ సీన్ గారు ఉన్నారు. ఇంతమంది కమెడియన్స్ ని పెట్టుకొని ఈ మూవీలో కామెడీ ఉంటుంది అసలు. లిటరల్లీ గెటప్ సీన్ గారు ఉంటారు, అసలు ఆయన ఏం చేస్తున్నాడో అర్థం కాదు, ఎందుకు ఉన్నాడో అర్థం కాదు. ఏదో విలన్ అంటారు, ఆయన చుట్టూ తిరుగుతా ఉంటాడు అనమాట. ఇంకా ఆయన ఏం చేసింది ఏం లేదు. ఇంకా అసలు మూవీలో సత్య గారి క్యారెక్టర్ గైస్ ఎంత బాగా వాడుకోవచ్చో తెలుసా. స్టార్టింగ్ లో ఈ సైడ్ నుంచి కొద్ది గొప్ప ఒక చిన్న స్టోరీ ఉంటుంది అనమాట. దాన్నే కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని చూపించుంటే కొంచెం బాగుండేది, ఏది పడితే చూపించే బదులు. మూవీలో సత్య గారిని చాలా అంటే చాలా బాగా వాడుకునే గ్రిప్ ఉంది గైస్. కాకపోతే మూవీలో అసలు అంటే అసలు వాడుకోలేదు. ఏదో 1 or 2 సీన్స్ లో అలా చూపిస్తారు అంతే, అంతకు మించి ఇంకేం లేదనమాట మూవీలో. ఇంకా 90s సిరీస్ లో ఒక చిన్న పిల్లడు ఉంటాడు కదా, తను కూడా ఈ మూవీలో ఉంటాడు మామ. తన క్యారెక్టర్ అయితే చూడటానికి బాగుంది, కాకపోతే వీళ్ళు మూవీలో వాడుకోవడమే బొక్కలాగా వాడుకున్నారు. ఆ పిల్లడు ఉండేది 4 or 5 సీన్స్ లో ఉంటాడు గైస్. కాకపోతే వాడుకోవడం మామ చాలా అంటే చాలా బాగా వాడుకోవచ్చు. ఏదో చూపించకుండా ఉంది లేదు అంటూ ఎలా పెడితే అలా చూపిస్తారు తన క్యారెక్టర్ ని. ఇంకా మూవీలో విలన్ ఇతనైతే పెద్ద ఆనిమిత్యం అనమాట. అసలు మూవీలో ఎందుకున్నాడో అర్థం కాదు, ఎందుకు వచ్చాడో అర్థం కాదు, ఏం చేస్తున్నాడో అర్థం కాదు. పెద్ద రౌడీ అంట, అందరిని చంపేస్తాడంట, తోపు ఊపు అంటారు. కాకపోతే అసలు మూవీలో ఏం చేశాడో ఏమో నాకేం అర్థం కాలేదు మరి. అసలు లిటరల్లీ మనోడు ఎంట్రీ ఉంటుంది మామ. ఇప్పుడు దాకా జరిగింది జస్ట్ ట్రైలరే, ముందుంది ముసల పండుగ అన్నట్టుగా ఏదో ఎంట్రీ ఇస్తాడు. అసలు వచ్చి ఏమైనా చేశాడంటే ఏం చేయలేదు మామ. CCTV అంటాడు, దాన్నే ఉన్న సరిగ్గా చూసాడంటే లేదు. అలాగే చెల్లి కోసం ఏదో పీకేస్తా అన్నాడు, అది కూడా ఏం పీకలేదు. ఆ విలన్ కూడా స్టార్టింగ్ లో ఏదో వైలెన్స్ గా చూపించి చివరికి వచ్చే అతను కూడా కామెడీ చేస్తారు. అసలు నాకు అర్థం కాదు మూవీలో మన హీరోకి అండ్ హీరోయిన్ కి అసలు బాండింగ్ ఎక్కడ ఉందో నాకేం అర్థం కాలేదు మామ. వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు, కాకపోతే చూస్తుంటే మనకు అలా అనిపించదు. వైఫ్ అండ్ హస్బెండ్ రా అని చెప్పడానికి అసలు వీళ్ళిద్దరి మధ్య ఏ సీన్ ఉండదు గైస్. డింపుల్ హయాటి అనుకుంటా, తన క్యారెక్టర్ కూడా మరీ అంత ఏం లేదు గైస్. సెకండ్ హీరోయిన్ ఆషిక్ రంగనాథ్ గైస్, తనైతే చూడటానికి కొంచెం బాగుంటుంది. లిటరల్లీ మూవీ చాలా వరకు నడిపించిందే ఏమో. అసలు మూవీలో ఈమె క్యారెక్టర్ లేకపోతే అసలు మూవీ తీయటమే వేస్ట్ అనమాట. ఈమె క్యారెక్టర్ అయితే అక్కడక్కడ కొన్ని సీన్స్ లో అయితే ఓకే అనిపిస్తుంది గైస్ అంతే. ఇంకా మూవీలో క్లైమాక్స్ ఉంటుంది మామ, ఇదైతే రాడ్కే బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంటది. అసలుకి ఆ క్లైమాక్స్ లో రైటింగ్ ఏందో, అక్కడ డైలాగ్స్ ఏందో నాకైతే క్రింజ్ అనిపించింది గైస్ లిటరల్లీ. అంటే మూవీ స్టార్టింగ్ లో పెద్ద పెద్ద చిక్కులు, పెద్ద పెద్ద ముడిలేసి ఉంటారు. క్లైమాక్స్ లో ఏమో దాన్ని విడదీయడానికి చాలా అంటే చాలా సింపుల్ గా విడదీస్తారు గైస్. చాలా అంటే చాలా రెగ్యులర్ గా ఉంటుంది ఆ సీన్. అసలు లిటరల్లీ చెప్పాలంటే క్లైమాక్స్ అంతగా నమ్మశక్యంగా కూడా ఉండదు. ఇంకా మూవీలో సాంగ్స్, అసలు మూవీలో ఫోక్ సాంగ్స్ ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కాదు మామ. కార్తీక దీపం అనేది ఒక సాంగ్ ఉంటుంది అనమాట, అది వినటానికి బాగానే ఉంటుంది. కాకపోతే మూవీలో ఎవడు పెడతారా, ఎందుకు పెట్టారా అనిపించింది నాకు. అంటే ఆ సాంగ్ మాకు తెలియదు అంటారా, మేము ఎప్పుడు వినలేదంటారా, అదేమన్నా కొంచెం కొత్తగా ఉందంటే లేదు గైస్, రిమిక్స్ నే దాన్ని మళ్ళీ రిమిక్స్ చేశారంతే. అలాగే ఇంకొక ఫోక్ సాంగ్ ఉంటుంది గైస్, అసలు ఆ సాంగ్ ఎందుకు పెట్టారు ఏమో నాకు అర్థం కాలేదు. లిటరల్లీ దండం పెట్టాలనిపించింది నాకైతే ఆ సాంగ్ వినిన తర్వాత. లిటరల్లీ మామ అసలు మూవీలో ఏం చేస్తున్నారా, అసలు ఏం పెడుతున్నారా బాలరాజు అనిపించింది నాకు. మూవీలో సాంగ్స్ బాగుండు, కామెడీ ఉండదు, స్టోరీ నరేషన్ ఉండదు, ఏముందిరా అంటే ఇక నాకేం అర్థం కావట్లేదు మరి ఏం చెప్దామన్నా సరే. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే మన హీరో ఒక చిన్న బిజినెస్ పని మీద స్పెయిన్ వెళ్తాడు.
వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక మన హీరో ఒక చిన్న తప్పు చేస్తాడు. అసలు ఆ తప్పు ఏం చేస్తాడు, దాని తర్వాత ఏం జరిగింది అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే లైట్ గా డిస్టర్బ్ చేస్తాయి. మరి అసలు మూవీ మొత్తం జరిగేది 18+ సీన్ మీద అనమాట, అందువల్ల అయితే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మూవీలో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రవితేజ గారు, వెన్నెల కిషోర్ గారు, సత్య గారు వీళ్ళందరూ పర్లేదు గైస్, బాగానే చేశారు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.